ఇందులో మనం ఒకటైతే డేంజర్ సిగ్నల్ అయితే మనం చెప్పుకోవచ్చు. అదేంటో నేను లాస్ట్లో చెప్తాను. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను డైరెక్ట్ అయితే పాయింట్కే వస్తున్నా. మీరు తమిళనాడు చూసారు కదా. సో మొబైల్ డేటా అనేది మొబైల్ని మనం యూజ్ చేయకపోయినా, మొబైల్ డేటా యూజ్ చేయకపోయినా డైలీ తొందర మధ్యాహ్నం వరకు లోపే, లేకపోతే గంట 2 గంటల లోపే మనకు మొబైల్ డేటా అయిపోతుంది, మొబైల్ ఇంటర్నెట్ డేటా అయిపోతుంది అని చాలామంది కంగారు పడుతూ ఉంటారు. సో డైలీ యూట్యూబో లేకపోతే ఇన్స్టాగ్రామో లేకపోతే ఫేస్బుక్కో చూసే వాళ్ళకు అయిపోతుందంటే దానికి అర్థం ఉంటుంది. అసలు మేము మొబైల్ డేటా ఒక్కసారి ఇట్లా ఓపెన్ చేయగానే మాకు గంట 2 గంటల లోపే లేకపోతే మధ్యాహ్నం వరకే 1.5 GB 2 GB వేసుకున్న డేటా అయిపోతుందని చాలామంది కంగారు పడుతుంటారు. సో వాళ్ళ కోసం అయితే ఈ సెట్టింగ్స్ చేసుకోండి. ఇందులో మనం ఒకటైతే డేంజర్ సిగ్నల్ అయితే మనం చెప్పుకోవచ్చు. అదేంటో నేను లాస్ట్లో చెప్తాను. సో ఫస్ట్ అయితే ఈ సెట్టింగ్స్ అయితే ఇమ్మీడియట్గా చేసుకోండి. మీ మొబైల్ డేటా ఖర్చు అవ్వకుండా మీకు డే అంతా వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ యొక్క వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. ఓకే, సో వాట్సాప్ సెట్టింగ్స్లో ఫస్ట్ అయితే వాట్సాప్ అయితే ఓపెన్ చేశారు కదా. సో 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. సో 3 డాట్స్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ సెట్టింగ్స్ అని కనబడుతుంది కదా, మళ్ళీ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినాక కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు స్టోరేజ్ డేటా అని కనబడుతుంది కదా, ఇదిగోండి ఈ స్టోరేజ్ డేటా మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పైనకి స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ చూడండి, వెన్ యూజింగ్ మొబైల్ డేటా. ఓకే, వెన్ యూజింగ్ మొబైల్ డేటా అని ఉన్నది, దాని మీద క్లిక్ చేయండి. నేను ఓన్లీ ఫొటోస్ మాత్రమే క్లిక్ చేస్తున్నా. ఓకే, సో ఎవరైనా మనకు ఫోటోలు కానీ వీడియోలు కానీ అన్నోన్ పర్సన్ పంపించినప్పుడు మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా మీకు టిక్ ఉంటాయి. ఈ టిక్ మార్క్ అనేది అన్నీ తీసేసేయండి. అర్థమవుతుందా? సో ఓకే చేసేయండి. సో ఇక్కడ వైఫై ఉన్నప్పుడు మాత్రం నేను ఆల్ పెట్టుకుని ఇక్కడ వైఫై మీద క్లిక్ చేసిన చూడండి, ఎక్కడైనా వెళ్ళినప్పుడు వైఫై మీద క్లిక్ చేస్తే అన్నీ డౌన్లోడ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో ఇది కూడా దయచేసి తీసేసేయండి. ఓకే, తీసేసుకొని వైఫై కూడా సెక్యూర్ కాదు. సో కాబట్టి ఇది యువర్ చాయిస్. నేనైతే ఈ మొబైల్ యూజింగ్ డేటా అనేది ఏదైతే ఉందో ఈ వీటికి మాత్రం ఇట్లా టిక్ ఉంటే టిక్ మార్క్ అయితే తీసేసేయండి. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇది మొట్టమొదటిసారి మీరు చేసేటువంటి సెట్టింగ్. సో వాట్సాప్లో అండ్ మళ్ళీ సేమ్ వాట్సాప్కే వచ్చేసేయండి. ఇక్కడ మనకు వాట్సాప్లో చాలా గ్రూప్స్ ఉంటాయి, అవునా కదా. సో ఒక్కొక్కరికి దాదాపు కనీసం 10-15 గ్రూపులలో ఉంటాయి, అవునా కదా. కనీసం 5 గ్రూపులలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి. ఒక గ్రూప్లో ఇందులో నాకు 900 మంది ఉన్నారు. సో 900 మంది డైలీ నాకు ఒక్కరు లేకపోతే అందులో సగంలో సగం మెసేజ్లు మనకు వాట్సాప్ చేసినా కూడా వాళ్ళు పెట్టేటువంటి క్వాలిటీ అంటే ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఏదో ఒక రకంగా క్వాలిటీలో నేను డౌన్లోడ్ చేసుకున్నా కూడా మొబైల్ డేటా చిటుక్కుని అయిపోతుంది. అలా అయిపోతుంది అన్నమాట. ఓకే, కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రొఫైల్ ఏదైతే గ్రూప్ ఉంటుందో ఆ గ్రూప్ పైన ఇదిగోండి ఇక్కడ పైన ఉంది కదా. సో దీని మీద ఆ గ్రూప్ ప్రొఫైల్ మీద పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి మీడియా విజిబిలిటీ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ బై డిఫాల్ట్ ఎస్ అని మీద ఈ విధంగా టిక్ ఉంటుంది. సో మీరు నో మీద పెట్టుకోవాలి ఇట్లా. ఓకే, ఇట్లా ఉంటుంది. ఇట్లా నో మీద పెట్టేసుకొని ఓకే మీద క్లిక్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఈ గ్రూప్ సభ్యులు మీకు ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు మీకు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ కావు. సో మొబైల్ డేటా అనేది యూజ్ కాదు. మీరు పర్టికులర్గా ఇది ఏదో పంపించారు ఎవరో, దీన్ని ఏది టచ్ చేసి చూద్దాము అని అన్నప్పుడు మాత్రమే మీకు ఆ ఫోటో కావచ్చు, ఆ వీడియో కావచ్చు డౌన్లోడ్ అవుతుంది. సో ఇలా చేయడం వల్ల కూడా మనకి మొబైల్ డేటా ఖర్చు కాకుండా డైలీ మొత్తం వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో పాయింట్ నచ్చిందా? ఒక లైక్ చేయండి. 2 సెట్టింగ్ చెప్పుకున్నాం. నెక్స్ట్ సెట్టింగ్ ఏంటంటే మనము ప్లే స్టోర్కి వెళ్ళండి. ఓకే, సో ప్లే స్టోర్కి వెళ్ళి ఈ ప్రొఫైల్ మీద ఉంది కదా, రైట్ సైడ్ టాప్లో ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సో ప్రొఫైల్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ ఉన్నది కదా, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నెట్వర్క్ ప్రిఫరెన్స్ అని కనబడుతుంది మళ్ళీ. ఓకే, నెట్వర్క్ ప్రిఫరెన్స్ దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఆటో అప్డేట్ అని కనబడుతుంది చూడండి, ఆటో అప్డేట్ యాప్స్ అని కనబడుతుంది, ఆటో అప్డేట్ యాప్స్. సో దీని మీద క్లిక్ చేయండి. ఇది లాస్ట్కి చూడండి డోంట్ ఆటో అప్డేట్స్ అని నేను పెట్టుకున్నా. జనరల్గా అయితే ఇక్కడ ఫస్ట్లోది అందరికీ ఉంటుంది. సో దాన్ని డోంట్ ఆటో అప్డేట్ మీది సెలెక్షన్ చేసుకోండి. అదేంటి నేను ఈరోజు ఏం యూజ్ చేయలే కదా, డేటా అసలు వెళ్ళి ఎటు పోలేదు కదా, నేను నా పనిలో నేనే ఉన్నాను కదా అంటే ఇలా కూడా కారణం కావచ్చు ఏమో ఉన్నది, కారణమే అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆటో అప్డేట్ అని పెట్టారు కదా, అందుకే. అర్థమవుతుందా? కాబట్టి డోంట్ ఆటో అప్డేట్స్ యాప్స్ మీద కనుక మీరు పెట్టినట్లయితే ఆటోమేటిక్గా యాప్స్
మీకు అప్డేట్ కాకుండా ఉండి మీకు డేటా అనేది సేవ్ అవ్వచ్చు. ఒకవేళ మనకు కావాలని అనుకుంటేనే మనం నచ్చిన యాప్స్ని అప్డేట్ పెట్టుకున్నప్పుడు మాత్రమే మనకు తెలుసు ఏది అప్డేట్ పెట్టుకోవాలో ఏది అప్డేట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదో మనకు తెలుసు, కాబట్టి డేటా సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పటికైనా ఒక లైక్ చేయండి. చేశారు కదా. నెక్స్ట్ సెట్టింగ్ చెప్తాను చూడండి. మన మొబైల్ సెట్టింగ్ అయితే ఓపెన్ చేయండి. ఈ సెట్టింగ్ అనేది చాలామందికి, అంటే ఇప్పుడు నేను పాత ఫోన్ వాడుతున్నాను అనుకోండి, పాత ఫోన్లో ఒక రకంగా ఉంటుంది, కొత్త రకంలో ఒక రకంగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ నేను పాత ఫోన్లో గురించి చెప్తా, ఆప్షన్ ఎక్కడ ఉన్నది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనెక్షన్స్ అని కనబడుతుంది చూడండి. సో కొత్త మొబైల్లో వచ్చేసి మీకు నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ అనే ఆప్షన్ ఉంటుంది. పాత మొబైల్లో ఇట్లా కనెక్షన్స్ అని కనబడుతుంది. సో నేను చెప్తా, కొత్త మొబైల్కి సంబంధించిన కూడా సెట్టింగ్ చెప్తా. సో ఇప్పుడు పాత మొబైల్కి సంబంధించిన ఒకవేళ వాడేది ఉంటే వాళ్ళు కనుక ఇక్కడ కనెక్షన్స్ అని ఉంటాయి, కనెక్షన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డేటా యూసేజ్ అని కనబడుతుంది కదా. సో డేటా యూసేజ్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ మొబైల్ డేటా యూసేజ్ అని మళ్ళీ కనబడుతుంది. ఇక్కడ ఇగో మొబైల్ డేటా యూసేజ్. సో దీని మీద క్లిక్ చేయండి. సో వెయిట్ చేయండి, అదంతా కూడా మనకు లోడ్ అవుతుంది. ఇదిగోండి ఈ విధంగా అనమాట. సో మొత్తం కనబడుతూ ఉంటుంది. మీకు ఏదైతే యాప్ మీకు రెగ్యులర్గా యూజ్ చేస్తలేరని మీరు అనుకుంటారో ఆ యాప్ మీద టచ్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి అలో బ్యాక్గ్రౌండ్ డేటా యూసేజ్. సో బ్యాక్గ్రౌండ్ అనేది డేటా యూజ్ అవుతుంది. అవసరమా మరి నీకు? అవసరం లేదు కదా, ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసినప్పుడు ఇలా కూడా మనకి ఈ అవసరం లేకుండా కూడా యూజ్ అవ్వడం వలన ఏంటి, మొబైల్ డేటా ఖర్చు అవుతుంది. ఆటోమేటిక్గా మొబైల్ డేటా లాస్ అవుతాం, మీకు తెలియకుండానే ఖతమైపోతుంది. అండ్ డైరెక్ట్ మీరు ఏంటంటే కొందరు సెర్చ్ బార్లో మీరు ఏమని సెర్చ్ చేస్తారంటే డేటా సేవింగ్ లేకపోతే డేటా సర్వీసెస్ అని ఇట్లా సెర్చ్ చేయండి. డేటా సేవింగ్. ఓకే, సో డేటా సేవింగ్ అని కూడా మీరు సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసేసి మీకు డేటా సేవర్ అని కనబడుతుంది కొందరికి. ఓకే, సో డేటా సేవర్. సో డేటా సేవర్ అని కనబడుతుంది. ఇది టర్న్ ఆన్ నౌ అని కనబడుతుంది కదా. సో దీన్ని ఆన్ చేసేసేయండి. ఓకే, సో ఇది ఆన్ చేయడం వల్ల కూడా బ్యాక్గ్రౌండ్ అన్నెసెసరీగా వాడుతున్నటువంటి యాప్స్ అన్నీ కూడా మీకు తగ్గిపోతాయి అన్నమాట. అంటే యూజ్ కాకుండా, నెట్వర్క్ యూజ్ కాకుండా, మొబైల్ డేటా ఖర్చు కాకుండా ఉండి మీ డేటా అనేది, ఇంటర్నెట్ బ్యాలెన్స్ అనేది సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపించినటువంటి సెట్టింగ్స్ ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ సపరేట్ చేసి చూపిస్తున్నా. సో ఏది ఏ ఫోన్లో ఎక్కడ ఏ విధంగా ఆప్షన్ ఉన్నది అనేది మీరే చూసుకొని ఆ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. రైట్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ సెట్టింగ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ కనబడుతుంది కింద. ఓకే, మీ యొక్క ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. అండ్ టాప్లో 3 లైన్స్ ఉన్నాయి కదా. సో 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఓకే, మొత్తానికైతే ఈ సెట్టింగ్స్లో కనుక మీరు వచ్చినట్లయితే ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ డేటా యూసేజ్ అండ్ మీడియా క్వాలిటీ అని కనబడుతుంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ డేటా సేవర్ అని కనబడుతుంది. ఇక్కడ మొబైల్ డేటా కనెక్షన్ ఉంది అండ్ కింద వైఫై ఓన్లీ అని కనబడుతుంది. 2 రకాల స్టెప్స్ దానికే ఉన్నాయి. నేను మొబైల్ డేటా సెట్టింగ్స్కి సంబంధించి డేటా సేవర్ అని ఉంది కదా, దాన్ని నేను ఆన్ చేసుకుంటున్నా. సో ఈ విధంగా ఆన్ చేసుకోవడం వల్ల కూడా మీరు మొబైల్ డేటా అనేది ఎక్కువ ఖర్చు కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజులలో మొత్తం అందరు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్ అందరు ఇవే కదా. కాబట్టి ఇది డేటా సేవర్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి, మొబైల్ డేటా. సో నెక్స్ట్ సెట్టింగ్ ఏంటంటే అందరూ ఎక్కువ వరకు యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. అటు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇటు యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు. ఫేస్బుక్కి సంబంధించి కూడా సెట్టింగ్ ఉంటే చేసుకోండి. అండ్ నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మనకు యూట్యూబ్ గురించి చెప్తున్నా చూడండి. యూట్యూబ్ ఓపెన్ చేయండి. సో యూట్యూబ్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద ప్రొఫైల్ కనబడుతుంది. సో ఒక అప్డేట్ అయితే కనుక పైన ఉండొచ్చు ప్రొఫైల్. సో ప్రజెంట్ అయితే కింద ఉంది. ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సో మీ యొక్క సెట్టింగ్స్కి అయితే వెళ్ళండి. రైట్ సైడ్లో సెట్టింగ్ గేర్ ఉంది. సో గేర్ సెట్టింగ్ మీద క్లిక్ చేస్తున్నా. గేర్ ఇక్కడ క్లిక్ చేసినాక వీడియో క్వాలిటీ అండ్ ప్రిఫరెన్స్. ఇదిగోండి ఇక్కడ వీడియో అండ్ ఆడియో ప్రిఫరెన్స్ హెడ్డింగ్లో వీడియో క్వాలిటీ ప్రిఫరెన్సెస్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మొబైల్ నెట్వర్క్కి సంబంధించిన హెడ్డింగ్ ఉన్నది అండ్ వైఫైకి సంబంధించిన కూడా హెడ్డింగ్ ఉన్నది. ఇక్కడ డేటా సేవర్ అని ఇక్కడ ఉంది చూడండి.
సో ఇది ఉండే ఇందాక. సో ఇప్పుడు ఈ డాటా సేవర్ అనేది ఉంది కదా, సో దీన్ని నేను ఆన్ చేస్తున్నా. సో ఈ విధంగా మనం సెట్టింగ్స్ కనుక చేసుకున్నట్లయితే మన డాటా రెగ్యులర్గా ఆటోమేటిక్గా యూజ్ కాకుండా ఉండి మనకు అవసరమయ్యే విధంగా మనము వాడుకోవచ్చు మన పనితీరుగా. అండ్ నేను లాస్ట్గా చెప్తానన్నా కదా, అత్యవసరమైనటువంటి ఈ అబ్జర్వేషన్ కూడా మీరు చేస్తూ ఉండాలి. ఎందుకు అంటే మీ మొబైల్ అనేది హ్యాక్ అయినప్పుడు కూడా మీ మొబైల్ డేటా అనేది ఆటోమేటిక్గా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది, ఆటోమేటిక్గా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది మీ మొబైల్ డేటా. అందుకే ఒకసారి మీ మొబైల్ అనేది హ్యాక్ అయిందా లేదా చెక్ చేసుకోండి. ఓకే, సో హ్యాక్ అయితే కనుక బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్నీ వాడు యూజ్ చేస్తూ ఉంటాడు కదా, మాల్వేర్స్ మీ మొబైల్లోకి పంపించి, అవునా కదా. సో అట్లా కూడా ఏంది హీట్ అవుతుంది మొబైలు, డేటా ఆటోమేటిక్గా నేను యూజ్ చేయకుండా ఖర్చు అయిపోతుంది, లేకపోతే బ్యాటరీ కూడా డౌన్ అయిపోతుంది అనే దానికి కారణం కూడా మీ మొబైల్ హ్యాక్ కావడం కూడా అందులో ఒకటి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అని మీరే అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ప్లీజ్. కమెంట్ చేయండి, మీకు నచ్చిన వావ్ అనో లేకపోతే సూపర్ బ్రో అనో ఏదో ఒకటి కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.